హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషను, అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది, సిలబస్లో ఎలాంటి మార్పులు ఉంటున్నాయి, ఎగ్జామ్లో మనకు వచ్చేసి చాలా మార్పులు అయితే చేస్తూ ఉన్నారండి. సో ఈ విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. వీడియో వచ్చేసి ప్రతి ఒక్క డిఎస్సికి సంబంధించిన అభ్యర్థి చూడవలసిందే అండి. వెరీ ఇంపార్టెంట్. మనకు సిలబస్లో చేంజెస్ అనేటివి అవుతూ ఉన్నాయి. ఎవరైతే నెక్స్ట్ డిఎస్సి రాస్తున్నారో వాళ్ళకి ఇంకా కష్టంగా ఉండబోతుందండి. ఎందుకు ఉంటుంది అనేది చూద్దాము. ఇప్పటి వరకు కూడా మనకు డిఎస్సి ఎగ్జామ్ జరిగింది, టెట్ ఎగ్జామ్స్ జరిగాయి. సిలబస్లో చాలా మార్పులు వచ్చాయండి. ఈ 4-5 ఇయర్స్లోనే మనకు 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు మారడం, మళ్ళీ 7th 8th మారడము, నెక్స్ట్ 10th క్లాస్ మారడము, ఇలా ఎన్నో మార్పులతో మనం ఇప్పటి వరకు టెట్ ఎగ్జామ్స్ రాసాము, స్కోర్ అయితే తెచ్చుకున్నారు. సో ఎవరైతే డిఎస్సికి కష్టపడి వాళ్ళు డిఎస్సి జాబ్ కావాలి అనుకొని చదువుతున్నారో వాళ్ళకు ఈ డిఎస్సినే లాస్ట్ అని చెప్పచ్చండి. లేకపోతే నెక్స్ట్ డిఎస్సికి మళ్ళీ సిలబస్ మొత్తము మారిపోతుంది. టెట్ ఎగ్జామ్స్కి కూడా మొత్తము మారిపోతుందండి. ఎందుకంటే మనకు ఎన్సీఆర్టీకి సంబంధించి ఎన్సీఆర్టీలో ఉండేటటువంటి పాఠ్యాంశాలు ఉండాలి అని మళ్ళీ మనకు టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మార్పు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు మనము టెట్గా చదివాము, ఈ సిలబస్ అనేది చేంజ్ అవుతే మళ్ళీ మనము ఫస్ట్కి వచ్చినట్టే అండి. మళ్ళీ ఫస్ట్ నుంచి 3rd నుంచి 10th క్లాస్ వరకు కొత్త సిలబస్లు అన్నీ చదువుకోవాలి, మళ్ళీ కొత్త టాపిక్స్ అన్నీ కూడా చదువుకోవాలి. సో ఇప్పటి వరకు మనం కష్టపడి ప్రతి ఒక్క టెట్లో కూడా సిలబస్ మారుతుంది, డిఎస్సిలో సిలబస్ మారుతుంది, కష్టపడి రాసుకున్నాము నోట్స్, అలాగే చదువుతూ ఉన్నాము. సో అటువంటి వాళ్ళు కంపల్సరీ ఈ డిఎస్సిని అయితే వదులుకోకండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ కొత్తగా చదవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే అండి, ఎన్ని ఇయర్స్ నుంచి రాస్తున్నా సరే మనకు బుక్స్ అన్నీ చేంజ్ అయిపోతే మ్యాటర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. మళ్ళీ మనకు వేరొకటి చదవాల్సి ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి చదవండి. మనకు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ కంపల్సరీ ఉండడం జరుగుతుంది. పోస్టులు అనేది తక్కువ ఉంటాయా ఎక్కువ ఉంటాయా అని పక్కన పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా చదవండి. మీ యొక్క ఛాన్స్ను మాత్రం మిస్ అయితే చేసుకోవద్దు. సో ఈ ఫిబ్రవరిలో జరిగేటటువంటి డిఎస్సిలో కూడా పలు మార్పులకు ప్రభుత్వం అయితే యోచిస్తుందండి. సో అటువంటి మార్పులు ఏంటి అనేది మనము ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ మనకు 2500 టీచర్ పోస్టుల భర్తీకి రెడీ అని రాశారండి. సో మనకి ఈ పోస్టులు అనేది ఇంకా పెరగవచ్చు కూడా. ఎందుకంటే మనకు ఈ ఇయర్లో జరిగేటటువంటి పదవి విరమణలు చాలా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈ మధ్యనే పాఠశాలలో ఇన్స్ట్రక్టర్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా వేశారండి. అంటే మనకు 1 ఇయర్ కింద 1 ఇయర్ కాంట్రాక్ట్ పద్ధతిన చాలామంది టీచర్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకున్నారు. సో ఆ పోస్టులను కూడా మనకు ఈ డిఎస్సిలో కలపబోతున్నారు. అలాగే మునుపటి డిఎస్సిలో మిగిలినటువంటి పోస్టులను కూడా దీనికి యాడ్ చేయడం జరుగుతుందండి. సో కాబట్టి ఈ నెంబర్ అనేది మనకు కంపల్సరీ చేంజ్ అవుతుంది. సో ఈ పోస్టులను చూసి మాత్రము మీరు మీ యొక్క ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. పోస్టులు మాత్రం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సిలబస్ అనేది చేంజ్ అయిపోతుంది. అలాగే ప్రస్తుతం జరిగేటటువంటి డిఎస్సిలో కూడా కొత్తగా ఇంగ్లీష్ ప్రావీణ్యానికి సంబంధించి, అలాగే కంప్యూటర్కి సంబంధించి కూడా పరిజ్ఞానం ఉండాలి అని ఒక పేపర్ని అయితే యాడ్ చేయబోతున్నారండి. సో ఇటువంటి చేంజెస్, పలు మార్పులు అనేటివి మనకు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అప్డేట్ అనేది మనము అవుతూనే ఉండాలి. సో ఇప్పటికి సంబంధించి ఈ డిఎస్సిలో ఉండబోతుండేటటువంటి మార్పులను అయితే మనము చూద్దాము. ఈసారి పరీక్షలో వచ్చేసి ఆంగ్ల ప్రావీణ్యము, కంప్యూటర్ అవగాహన పైన పేపర్ అనేది ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎస్జిటి ఆర్ ఎస్ఏ ఎవరికైనా సరే ఆంగ్ల ప్రావీణ్యం అనేది కంపల్సరీగా టెస్ట్ చేయడానికి పేపర్ అనేది పెడుతున్నారు. అలాగే కంప్యూటర్ పైన కూడా మనకు అవగాహన ఉందా లేదా అనేటటువంటి దానికి సంబంధించి కూడా మనకు పేపర్ అనేది ఉంటుందండి. సో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సమాయత్తమవుతుంది. కంపల్సరీగా ఫిబ్రవరిలో డిఎస్సి ఉండబోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చదువుకోండి. ఇప్పటి వరకు టెట్ చదివారు కదా, ఈ 1 మంత్, ఈ జనవరి మనకు ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు అని ఈ జనవరి అంతా మాత్రం ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ క్రమంలో
డిఎస్సి నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులైతే కసరత్తు చేస్తున్నారండి. ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. సుమారు 2500 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ అయితే భావిస్తుంది. ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారు. అదేవిధంగా స్వల్ప సంఖ్యలో ఖాళీలు కూడా ఉన్నాయి. దీంతో ఆయా పోస్టులను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయనుంది. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో జీవో 117ను రద్దు చేసి కొత్తగా 9 రకాల విధానాలనైతే తీసుకువచ్చారండి. 9200 ప్రాథమిక పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్స్గా మార్చి తరగతికి ఒక టీచర్నైతే మనకు నియమించనున్నారండి. దీనికి అనుగుణంగా బదిలీలు చేపట్టారనమాట. ఈ మొత్తం ప్రక్రియ అనంతరం విద్యాశాఖ అంచనా ప్రకారం 1146 మంది టీచర్లు అవసరమని గుర్తించారు. ఆయా స్థానాల్లో తాత్కాలిక ప్రాతిపదికన అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించారు. ఈ పోస్టులతో సహా మరికొన్ని ఖాళీలను కలిపి కొత్త డిఎస్సి అయితే ఇవ్వనున్నారండి. ప్రస్తుత అంచనా ప్రకారము సుమారు 2000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తుది అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే మనకు 2500కు చేరవచ్చునని అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 2500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే దిశగా కసరత్తు అనేది చేస్తున్నారు అనేసి ఇచ్చారండి. సో మనకి పోస్టులు అనేది కంపల్సరీ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. చాలామంది మీకు చెప్పారు కదా, ఇక్కడ మనకు పదవి విరమణలు ఉన్నాయి. అలాగే కొంతమంది స్కూల్స్లలో టీచర్స్ లేక ఇన్స్ట్రక్టర్లను పెట్టారు. అలాగే మోడల్ స్కూళ్ళను ప్రైమరీ స్కూల్స్గా ఇలా చేంజెస్ అయితే చేస్తూ ఉన్నారండి. సో దానిలో భాగంగా మనకు టీచర్ పోస్టులు అనేవి పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో దీంట్లో మనకు ఈ డిఎస్సిలో ఉండబోతుండేటటువంటి మార్పులు ఏంటి అంటే, ప్రతి ఒక్కరికండి ఎస్జిటి కానీ ఎస్ఏ కానీ మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా టీచర్ ఉపాధ్యాయులకు సంబంధించి ఏపీ డిఎస్సిలో ఈసారి కొత్తగా ఆంగ్ల భాషా ప్రావీణ్యము, కంప్యూటర్ అవగాహనపై ఒక పేపర్ తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ అయితే నిర్ణయించిందండి. సో మనకు ఆంగ్ల భాష ప్రావీణ్యానికి సంబంధించి అంటే మనకు ఇంగ్లీష్ వచ్చేసి ఆల్రెడీ ఉందండి, అది టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ కదా. సో అది కాకుండా మనకు కొత్తగా అండి ఇంగ్లీష్ ఉంది కదా అనుకోకండి, మనకు కొత్తగా ఒక పేపర్ అనేది ఉంటుంది. అలాగే మన కంప్యూటర్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ సంబంధించిన పేపర్ కూడా ఉంటుందండి. సిలబస్ అనేది మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో అప్పటి వరకు మనము మన సబ్జెక్ట్లోనే కంప్లీట్ అయితే చేసుకుంటే సరిపోతుంది. 6th to 8th, కాంప్లికేటెడ్ టు 10th క్లాస్ వరకు. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మెథడాలజీ కానివ్వండి, ఇవన్నీ కంప్లీట్ చేసుకోండి. మనకు సిలబస్ వచ్చిన తర్వాత కొత్తగా ఏవైతే టాపిక్స్ యాడ్ చేశారో వాటికి చదువుకుంటే మనకు టైం సరిపోతుందండి. కాబట్టి ఈ ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అలాగే దీనిపైన మనకు ప్రతిపాదనను కూడా పంపించడం జరిగిందండి. ఇప్పటి వరకు మనకు డిఎస్సి అంటే ఏంటిదండి, సంబంధిత సబ్జెక్ట్ పేపర్తోనే పరీక్ష అనేది జరుగుతుందన్నమాట. ఏపీపీఎస్సి కొన్ని ఉద్యోగ పరీక్షల్లో ఆంగ్ల ప్రావీణ్యంపై పరీక్ష నిర్వహిస్తుంది. అలాగే టీచర్లకు కూడా ఆంగ్ల ప్రావీణ్యంపై ప్రాథమిక స్థాయి పరీక్ష ఉండాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. అదేవిధంగా కంప్యూటర్పై కూడా ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ రెండింటిని కలిపి ఒక పేపర్గా పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ అయితే ప్రతిపాదించిందండి. డిఎస్సితో పాటే కొత్త పేపర్ పరీక్ష జరుగుతుందని అధికార వర్గాలు అయితే తెలిపాయి. సో చూసారు కదండి, ఈ డిఎస్సిలో మనకు ఇంగ్లీష్ ప్రావీణ్యము, కంప్యూటర్పై అవగాహన అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీని గురించి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మనకు ఎక్కువ కష్టంగా అనేది ఉండదండి. మనకు ఉండేటటువంటి ఇంగ్లీష్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడం మాత్రమే జరుగుతుంది. దీంట్లో డెప్త్గా అయితే ఏమీ ఉండదు. సో మనకు ఇప్పుడు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అనేసి చెప్పారు కాబట్టి మనకు ఫిబ్రవరి వచ్చేసరికి కూడా ఫిబ్రవరిలో మనకు ఎప్పుడో నోటిఫికేషన్ వేస్తారని వెయిట్ చేయకుండా జనవరి అంతా కూడా ఖాళీనే కదండి. జనవరి అంతా కూడా మనము ఖాళీగా ఉండకుండా ఉన్నటువంటి సిలబస్ని మీరు ఆల్రెడీ టెట్కి సంబంధించి సిలబస్ అయితే చదివారు కదండి. సో అదే సిలబస్ని రివైజ్ అయితే చేసుకోండి. మొత్తము మీరు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేసరికి
థర్డ్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మనకి ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ వేసేటప్పుడే సిలబస్ వేయడం జరుగుతుంది కాబట్టి ఆ సిలబస్లో ఏమైనటువంటి చేంజెస్ ఉంటే అప్పుడు మీరు చదువుకోండి. ఆ సిలబస్ చదువుకుంటే మీకు టైం అనేది సరిపోతుంది. ఇప్పుడంతా చదువుకోకుండా మీరు ఇప్పుడు కొత్తగా ఇంగ్లీష్ ప్రావీణ్యం అంటున్నారు, కంప్యూటర్స్ అంటున్నారు, మళ్ళీ మన సబ్జెక్ట్స్ ఉన్నాయి, మెథడాలజీస్ ఉన్నాయి, మళ్ళీ సైకాలజీ ఉంటుంది, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలకు సంబంధించి ఇవన్నీ కూడా సిలబస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఫస్ట్ కంటెంట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోండి. టెట్లో ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అయిపోయిన వాళ్ళు రివైజ్ చేసుకోండి. లేదు అన్న వాళ్ళు ఇంకా మీరు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా జనవరి ఎండింగ్ లోపు కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. ఫిబ్రవరిలో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగానే సిలబస్ చేంజ్లు ఉంటాయి. ఆ సిలబస్ని మీరు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మన సబ్జెక్టులకు సంబంధించి ఎటువంటి మార్పులు ప్రస్తుతానికి ఉండవండి. మనకు 3rd to 10th క్లాస్ ఎస్జిటి వాళ్ళకు కంపల్సరీ ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఈ ఇయర్లో ఎటువంటి చేంజెస్ ఉండవు ఇప్పుడు వేసేటటువంటి నోటిఫికేషన్లో. సో మీరు నెక్స్ట్ ఇయర్ డిఎస్సి రాద్దాము అనుకుంటే చాలా చేంజెస్ జరుగుతాయండి. టెక్స్ట్ బుక్లు కూడా చేంజ్ అవుతున్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా మళ్ళీ మారుస్తున్నారు. సో మళ్ళీ మనం ఫస్ట్ స్టేజ్కి వచ్చేసినట్లే. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తున్నారు కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ నోటిఫికేషన్ యూస్ చేసుకోండి. చాలామంది ప్రిపేర్ అయ్యారు, నోట్బుక్స్ రాసుకున్నాము, కొత్తగా సిలబస్ యాడ్ అవుతుంది, వాటన్నిటికీ కూడా ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఈ డిఎస్సికే ఆ సిలబస్ అనేది యూజ్ అవుతుందండి. నెక్స్ట్ డిఎస్సికి వచ్చేసి సిలబస్ చేంజ్ అవుతుంది, పుస్తకాలన్నీ చేంజ్ అవుతున్నాయి, ప్యాటర్న్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి, ఇంకా కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 1కి 10 సార్లు ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించండి. మొత్తం చేంజ్ అవుతుందండి. మీరు ఇప్పటి వరకు టెక్స్ట్ బుక్స్ అన్నీ మారాయి, అవన్నీ కూడా నోట్ చేసుకొని ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా నోట్బుక్స్ ప్రిపేర్ చేసుకొని ఉన్నారు కూడా. ఆల్రెడీ టెట్ ఎగ్జామ్కి హాఫ్ వరకు చదివేసి కూడా ఉండింటారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్లో అంటే మళ్ళీ అన్నీ మారుతాయండి. ఒకవేళ పేపర్ వచ్చేసి మనకు తెలుగులో ఉంటుందా ఉండదా అనేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో మొత్తం ఇంగ్లీష్ లాగా కూడా చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి కంపల్సరీగా. ఈ డిఎస్సిని లాస్ట్ డిఎస్సిగా భావించి ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి. నెక్స్ట్ మనకు టెట్కి సంబంధించి చూసుకున్నట్లయితే షెడ్యూల్ కంటే ముందే పరీక్షలు కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇటీవల ముగిసిన టెట్ పరీక్ష ఫలితాలను ఈ నెల 9లోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుందండి. మనకు 9న అయితే కంపల్సరీ మనకు రిజల్ట్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు. షెడ్యూల్ ప్రకారము ఈ నెల 19న ఫలితాలు విడుదల చేయాలి. కానీ షెడ్యూల్ కంటే ముందే పరీక్షలు అయితే ముగిసాయండి. దీంతో మనకు ఇప్పటికే ప్రాథమిక కీలను అయితే విడుదల చేయడం జరిగింది. త్వరలో తుదికి విడుదల చేసి అనంతరం టెట్ ఫలితాలను విడుదల చేయాలని అధికారులైతే నిర్ణయించారు. సో ప్రతి ఒక్కటి కూడా టైం టు టైం జరిగిపోతుందండి. డిఎస్సికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ కూడా అదే టైంలో వస్తుంది కంపల్సరీ. ఎవ్వరు కూడా ఇన్నిసార్లు చెప్తున్నాను అని కాకుండా చదవటం అయితే ఆపద్దు. కంపల్సరీగా నోటిఫికేషన్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ కష్టంగా ఉండబోతుంది. సో ఇది వచ్చేసి మనకు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నోటిఫికేషన్ ఉంటుంది, చదువుకోండి. మన ఛానల్లో వచ్చేసి అన్ని ప్రాక్టీస్ బిట్లు కూడా అప్లోడ్ అయితే చేయడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ బిట్లను కూడా చేయండి. కంటెంట్ చదవడం అయిపోయిన వెంటనే ప్రాక్టీస్ బిట్లు కూడా చేయడము అంతే ఇంపార్టెంట్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే ఒకసారి సెర్చ్ చేయండి. మీకు ఏ టాపిక్స్లలో కూడా డౌట్స్ ఉన్నా చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సిలబస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము.